పేదల కళ్లల్లో సంతోషాల కాంతులు నింపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో 50వ డివిజన్లో నెలకొన్న అంతర్గత రోడ్లు, డ్రైన్ల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తానంటూ ఆయన భరోసానిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింట ప్రచార కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. దీనిలో భాగంగా స్థానిక 50వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. మహిళలు హారతులు పట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఇంటింట ప్రచార కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్లు ప్రజలకు 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మేళ్లను వివరించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు, కోస్తాంధ్ర ప్రగతి పేరుతో 2 ఏళ్ల కాలంలో అమలు చేసుకుంటూ వచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో ముద్రితమైన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే స్థానిక సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే చంటి ప్రజలకు పిలుపునిచ్చారు. నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వాధినేతలు విశేషంగా శ్రమిస్తున్నారన్నారు. పేదలకు అండగా నిలిచే లక్ష్యంతో ఎమ్మెల్యే బడేటి చంటి కూడా ముందుకెళ్తున్నారని, రానున్న కాలంలో సమస్యలన్నిటికీ పరిష్కారాలు చూపనున్నట్లు ఆమె భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమా, కో కస్టర్ ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, డివిజన్ ఇన్ఛార్జ్ మంత్రి మహాలక్ష్మి నాయుడు, కో డివిజన్ ఇన్ఛార్జ్ సత్యబాబు, నాయకులు కోరాడ బాలకృష్ణ, సుందరాపు గంగాధర్రావు, ఊటి రమణ, కొమ్మూరి రమణమ్మ, పొలిమేర కళ్యాణి, బేతా కోటేశ్వరరావు, యోగి రెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మరి ప్రతి ఇంటికి కూడా తిరగాలి, ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి చేశామనేది ప్రజలందరికీ కూడా వివరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి కార్యకర్తని కూడా ఏదైతే డివిజన్ వైజ్గా ప్రతి వాళ్ళ దగ్గరికి కూడా తిరిగి మీరు తిరిగారనేది యాప్ ద్వారా మాకు కూడా తెలియపరచాలని అన్నారు. ఎందుకంటే ప్రజలకి చేరువుగా నాయకులు ఉన్నప్పుడే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. రెండోసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్య చేయకపోతే వాళ్ళు నిలదీసి అడుగుతారు. కాబట్టి బాధ్యతతో వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. నిరంతరం ఏలూరు నియోజకవర్గంలో నాయకులందరూ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా కార్పొరేట్లో ప్రతి డివిజన్లో కూడా తిరుగుతూ ఏ సమస్యలు అయితే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ 2 సంవత్సరాల్లో అనేక సమస్యలు తీర్చడం జరిగింది. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు ప్రజలు పడినప్పుడు అదేవిధంగా రోడ్లన్నింటికి కూడా నిధులు దారి మళ్ళించి ఏ నిధులను కూడా రోడ్లకి అయిపోవడం వల్ల రోడ్లు నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే ప్రధాన రోడ్లన్నీ కూడా వేయటం ముందు వేయవలసిన పరిస్థితుల్లో కొన్ని డివిజన్లో ఇంటర్నల్గా రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి వేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 50వ డివిజను, మరి మేయర్ గారి సొంత డివిజను, కాకపోతే ఇక్కడ ఎక్కువ వేసుకుంటే సొంత డివిజన్లో స్వార్థం చూపించారనే ఉద్దేశంతో ఆయన 3 ఏళ్ళు అటేపు వైసీపీ ఉన్నప్పుడేమో నిధులు లేకేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో కార్పొరేటర్లందరికీ కూడా సరిపెట్టాలనే ఉద్దేశంతో మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు తప్పితే అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మేము వెళ్ళాం, 1 ఇయర్ అయిన తర్వాత వెళ్ళాం ప్రజల్లోకి, పెన్షన్ కార్యక్రమంలో ఒక్కొక్క డివిజన్లోకి వస్తున్నాం. ఈ సభ ఈ 50 డివిజన్లో కూడా ఈ 2 నెలల్లో కూడా నాతో పాటు కార్పొరేటర్లు ఎవరైనా ఉన్నారో కార్పొరేటర్లు, మేయర్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ కూడా తిరుగుతారు. ఇప్పుడు మా వెనక ఏదైతే అధికారులు ఉన్నారో ఇక్కడున్న ప్రాధాన్య సమస్యలన్నింటిని కూడా తీసుకోవటం, అవన్నీ రాబోయే రోజుల్లో మీకు డెఫినెట్గా మళ్ళీ మీతో మేము అడిగించుకోకుండా అవన్నీ చేసి పెడతామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ రానున్న 2 నెలల్లో ఏదైతే స్థానిక సమరం వస్తుందో మరి మీకు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి నేను ఏదైతే ప్రాధాన్యత కార్యంలో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నానో ఈ 50వ డివిజన్లో నుంచి అత్యధిక మెజార్టీని ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. 2 ఏళ్ల ఈ కూటమి ప్రభుత్వ పాలనలో
రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమం ద్వారా మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మన ఏలూరు నియోజకవర్గంలో 50వ డివిజన్లో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం 45 రోజుల పాటు కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు, నాయకులు, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వివరించి మరి ఏదైతే ప్రభుత్వం పేద ప్రజలందరికీ కూడా అండగా ఉంటుందో అవన్నీ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే సూపర్ 6 పథకాల్లో భాగంగానే మరి అన్నీ అమలు చేసుకుంటూ మరి పెన్షన్ కానివ్వండి, అలాగే మరి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి మహిళలకి, మరి అదేవిధంగా ముఖ్యంగా మరి తల్లికి వందనం కార్యక్రమం, మరి వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా అందించడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు కూడా రైతు పెట్టుబడి సాయం కానివ్వండి, మరి ఇటువంటి అనేక మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి గౌరవ శాసనసభ్యుల వారు మరి ఏలూరు నగరంలో నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కార దిశగా మరి ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో కూడా మరి కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైన్స్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని చిన్న సమస్యలు కూడా ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా ప్రాధాన్యత ఇచ్చి త్వరలో మరి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మేమందరం చర్యలు తీసుకున్నామని తెలియజేస్తాం.